కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో ఉన్న బౌరంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి 2 నెలల బాబుని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి ఏదైతే వంట చేసుకునే కట్టెల పొయ్యి ఉంటుందో ఆ కట్టెల పొయ్యిలో ప్రస్తుతం మన అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే చూస్తామో సనరెల్లి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా ఇదే బిల్డింగ్లో పని చేసుకుంటూ ఇక్కడే వాచ్మెన్గా ఉంటూ ఇక్కడే వారు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. వారిద్దరు కూడా మరి వీరందరూ కూడా ఇక్కడే పని చేసుకుంటూ ఉన్న సమయంలో మరి ఆ తల్లికి అంతటి కర్కశంగా ఆలోచన ఎందుకు పుట్టిందో మరి ఆ దేవుడికే తెలియాలి. బౌరంపేట రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఈ స్పీడ్స్ సనరేపల్లి భవన నిర్మాణంలో ఇంతటి దుర్ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. సంఘటన స్థలంను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఏసీపీ శంకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని చేరుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఇక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. మొత్తం మీద ప్రాథమిక దర్యాప్తులో సుమారుగా వీళ్ళిద్దరు కూడా మధ్యప్రదేశ్కు చెందిన నాగ్రోమ్ గ్రామానికి చెందిన మమతా రాజేందర్గా అయితే తేలడం జరిగింది. ఈ నారపల్లి సనేరల్లి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్లో ఇద్దరు వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ బాలుని చంపడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో ఈ హై రైజ్ అపార్ట్మెంట్లలో ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పని జరుగుతుంది అంటే ఇక్కడే కొన్నాళ్ళుగా పనిచేస్తూ ఎన్నో ఇల్లు భవనం పూర్తిగా నిర్మాణం నుంచి బేస్మెంట్ నుంచి అయిపోయి పెయింట్స్ వేసే వరకు కూడా కిందనే ఇక్కడే ఉంటారు. అదే నేపథ్యంలో ఈ సెల్లార్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఈ సెల్లార్స్లో వాచ్మెన్స్ కొంతమంది అక్కడే ఉండి బిల్డింగ్ చూసుకోవడానికి కొంతమందిని పెడతా ఉంటారు. అలాగే ఈ భార్యాభర్తలను కూడా ఉంచడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఏవైతే విజువల్ చూస్తూ ఉన్నామో డీసీపీకి శంకర్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. ఇలాగే ఏదైతే మనం చూస్తామో ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే అక్కడనే నివాసం ఉంటూ వారు రోజువారి పనులాగా వంట చేసుకోవడానికి అంటూ కూడా వారికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. ఇక్కడే ఉండాలి అన్నట్టుగా కేటాయిస్తే మరి ఆ తల్లికి ఇంత కర్కశానికి ఎందుకు పాల్పడింది?